ఏ గాయ్స్ ఇక్కడ చూడండి ఇక పటాకులు ఉన్నాయి ఇంకా లక్ష్మీదేవి పటాకులు ఉన్నాయి ఇంకా ఇక్కడ బంటాలు అవుతున్నాయి ఇక్కడ లక్ష్మీదేవి పటాకులు ఉన్నాయి ఇంకా పటాకుల పండుగకి ఇంకా దీపావళికి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి ఒక 10-15 డేస్ ఉన్నాయి కావచ్చు అంతే. ఇంకా నాకు సైట్ అయితే అండి ఇంకో సైట్ ఇది సైట్ నా స్కెచ్ కానీ ఎప్పుడూ లాగ్ అయితే చేయాలి నేను ఈ స్పెట్స్ పెట్టుకొని, ఎందుకంటే స్పెట్స్ పెట్టుకొని లాగ్ వేస్తే మంచిగా కొట్టా చెయ్య. ఇప్పుడు స్కెచ్ అయితే పెట్టినా బయటకు వచ్చేసిన ఇప్పుడే నిన్ననే క్లీన్ చేసిన మీరు మళ్ళా చెత్తన అయితే అవుతుంది. చెత్త ఏం కాదు, మా హోటల్ మళ్ళీ క్లోజ్ అయితే చేస్తున్నాం, తీసేసినాం ఇంకా మళ్ళీ హోటల్ పెట్టాం. వీడు కిరాణా షాప్ అయితే పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ బయటనైతే అన్ని సామాన్ అవుతున్నాయి. అక్కడ నుండి తెస్తున్నాము, ఇంకా మొత్తం సామాన్ అయితే తెస్తున్నాము. ఇంకా ఇంకో నిన్న వేసిన కలర్ ఎండిపోయింది, అంతలేదు అంతలేదు మొత్తం మంచిగా అయిపోయింది, మంచిగా అవుతుంది. ఇంకా ఇది మొత్తం చెట్లు ఉన్నాయి, సలాడ్ ఉంది చాలా దాన్ని వాడేద్దాం. ఓకే, ఇంకా ఇప్పుడు తులసి చెట్టుకి నీళ్ళు అయితే వస్తున్నా. ఇంకో ఇది మళ్ళీ ఎండిపోతుంది, తులసి చెట్టుకి నీళ్ళు వద్దాం. చాలా ఇంకా లింగం వైట్ కలర్ లో లింగం అవుతుంది. దీని మీద మొత్తం సిమెంట్ పడ్డది. సిమెంట్ గాయస్ ఇప్పుడు మొత్తం సిమెంట్ అయితే చేసిన ఈ లింగం మీద. ఇక్కడ వెళ్దాం, ఇప్పుడు డోర్ దగ్గర వేసి షాప్ లకు అయితే పోయాం. ఇంట్లో నుండి డోర్ దగ్గర వేసి మళ్ళీ ఇటు పక్కన అయితే డోర్ దగ్గర వేస్తున్నా. దాని తర్వాత మా షాప్ లకు అయితే వచ్చిన. ఇప్పుడు చాక్లెట్ అవుతుంది, చాక్లెట్లు తిన్నాక మా దోస్తులు అయితే వచ్చిండు. ఇంకా మస్తు తిరిగినాం. తర్వాత మా హోటల్లో సామాన్ అవుతుంది, ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి తీయాలి. ఇంకా ఇప్పుడు మొత్తం సామాన్ అయితే తెచ్చేసాము. నా చేతి చూడండి ఎలా ఉంది, మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం సామాన్ అయితే తెచ్చేసినాం. ఇక్కడ బయటనే అవుతుంది. ఇంకా ఈ వ్లాగ్ కింద చిన్నగా ఒక 4 minutes అయింది కావచ్చు ఈ వ్లాగ్. అరే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేసి బయటకైతే వచ్చిన, అదే 4 minutes కాలేదు, 2 minutes 30 seconds అయింది. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు కట్లెట్ అయితే తింటున్నా. కట్లెట్ తిన్నాక ఇప్పుడు మళ్ళీ పానీపూరి అయితే వేసుకున్నాం. అరే గాయస్ నేను అనుకున్నా 4 నిమిషాలన్నా అవుతుంది కావచ్చు అని అనుకున్నా నేను ఇప్పుడు తీసిన వ్లాగ్, కానీ ఇది 4 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళీ పొద్దున అయితే నేను నైట్ జస్ట్ ఒక అది పానీపూరి బండి దగ్గర పోయి ఒక కట్లెట్ ఇంకా పానీపూరి అయితే తిన్నాం అంతే. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పొద్దున అయితే అయిపోయింది, అన్న కూడా తిన్నా. దాని తర్వాత ఈ వ్లాగ్ ని ఇంత కంటిన్యూ చేస్తా. ఇందులో బకెట్ లో ఒక పైప్ అవుతుంది, ఈ ప్లమ్ లో పైప్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు చెట్లకు నీళ్ళు అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతా. ఇప్పుడు ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇప్పుడు దుకాణంలోకి అయితే పోతున్నా, మా షాప్ లోకి. ఇప్పుడు కొద్దిసేపు షాప్ లో కూడా ఊకుంటా. ఇప్పుడు మా నాన్న ఇటు సామాన్ తినబోయిండు, ఇప్పుడు షాప్ లోనైతే ఊకున్నా. ఇప్పుడు బాక్స్ కూడా ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు బ్యాగ్ పెట్టుకొని కాలేజ్ అయితే పోతా. గాయస్ ఇప్పుడు మాత్రం పెట్రోల్ ఓపేయడానికి అయితే వచ్చిన ఇలా పెట్రోల్ పంప్ కి. ఇప్పుడు పెట్రోల్ ఓపించుకొని కాలేజ్ అయితే వెళ్తా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇప్పుడు వీడిని ఎక్కించుకొని పోతా కాలేజ్. డైరెక్ట్ కాలేజ్ అయ్యి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంకా క్లాస్ తింటా. దాని తర్వాత ఇంటికైతే వచ్చేస్తా. ఇప్పుడు డాక్టర్ వచ్చేసిండు రిషాబ్. రోడ్డు మీద మొత్తం మూసుకుందని డైరెక్ట్ ఆడిపోయిండు మొత్తం దించేది. అరే రే ఆపు బే, మలుపు బండి మలుపు. ట్రాక్టర్ వస్తుంది మొత్తం దుమ్ము లేకుండా. అరే జల్ది పక్కన కొన్ని మళ్ళా దుమ్ము అంటే మొత్తం దుమ్ము. అది కూడా ఎంత దుమ్ము పట్టుకొని వస్తుంది. గిటు రా మళ్ళా దుమ్ము వస్తుంది రా. మొత్తం పెద్ద ట్రాక్టర్ అయితే వస్తుంది, దాంట్లో మొత్తం ముసుకుంది. ట్రాక్టర్ కాదు అది, అబ్బా కాలేజ్ వెళ్ళి కూడా చేసిన. నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టినా. ఇప్పుడు కాలేజ్ లో అన్ని క్లాసులు అయితే అయినాయి. ఇప్పుడు 4 అవుతుంది టైం. వావ్ ఎంత సూపర్ గా కనబడుతుంది మన లింగం. ఇటు వెనకాలనేమో సరస్వతి చెట్టు ఉంది, దాని ముంగటనేమో శివుడి లింగం ఉంది. వావ్ ఇదేమో
గద్దె అంటారు ఇది. ఈ చెట్టు గద్దె. వావ్. ఇంకా గీడనేమో అల్లం చెట్టు పెరుగుతుంది. అల్లం ఇది పసుపు ఇట్లా వేస్తారు. అల్లమా పసుపు అల్లం ఒకటేనా? కాదు, అల్లం వేరే. ఇదైతే అల్లం చెట్టు అయితే పెరుగుతుంది అక్కడ. అగ్గో ఇది అల్లం చెట్టు. ఇప్పుడు దానికి మాటలు ఇట్లా వచ్చినాయి అనుకో, నన్ను తిట్టుకుంటుంది కావచ్చు. ఊకే నన్ను నచ్చి ఏం చూస్తాడు ఊకే అనుకుంటా. ఇప్పుడు కళ్ళు చెట్టు అయితే చూపెళ్తా. అవును, కళ్ళు చెట్టే ఇది. వైన్ కాదు, అది కళ్ళు, చెట్ల కళ్ళు అంటే దాన్ని. ఇప్పుడు ఈడ పెరుగుతుంది. ఇందో ఈడ మా ఇంటి ముంగట ఈయన పెట్టలే నేను. ఇస్తే ఇట్లా మా నాన్న పెట్టిండు. ఏమో ఇట్లనైతే పెరుగుతుంది. ఈడనైతే చూపెడతా. ఇది కళ్ళు చెట్టు అని మా అమ్మనైతే చెప్పింది. ఇదే ఇదేం కళ్ళ నాకు తెలియదు. నేను దాగా కూడా మా అమ్మనైతే చెప్పింది. ఇది ఏం చెట్టో ఏమో, కళ్ళు అని అన్నారు మా అమ్మనైతే. ఈ కళ్ళు చెట్లలో 2 రకాల ఎత్తు ఉంటాయంట. తాటి చెట్టు, ఇంకా ఈత చెట్టు అంట. ఇది ఏం చెట్టు? ఇది మొత్తం ఇది కొబ్బరికాయ చెట్టు లెక్క ఉంది కొద్దిగా. సేమ్ డిటో అంతే ఉంది, కొబ్బరికాయ చెట్టు లెక్క. ఇది ఇందులో చిన్న డబ్బాలో అవుతుంది ఇందులో. ఇప్పుడు ఇందులో నుండి తీసైతే వేరే కాడనైతే పెట్టాలా. కానీ ఇప్పుడు ఒకవేళ తీస్తే ఎండిపోతుందేమో. మా అమ్మతో అడిగి దాని తర్వాత వెళ్దాము. ఎప్పుడన్నా ఇక్కడ నుండి తీసి ఇంకా వేరే ప్లేస్ కాడ పెట్టాలి. ఇటు పక్కన అటు పక్క పెట్టాలి. ఇంటి ముంగట ఉండదు కావచ్చు. ఏమో అసలు ఆ చెట్టు తీసేస్తాడు కావచ్చు, అసలు అద్దంటాడు నాకు తెలుసు. ఇంకా ఈడనేమో ఒక చెట్టు అయితే పెరుగుతుంది. ఇది పూలది. ఇదేమో మందారం పువ్వు ఏమో అంటారు. దీన్ని ఇప్పుడు కిందికి అయితే వస్తుంది. ఇటు పక్క ఇది కరెక్ట్ కలదాం. కరెక్ట్ ఇట్లా కట్టేసి ఇట్లా లాస్ట్ ఫైనల్లో ఇట్లా కట్ అయితే చేద్దాం. దాని తర్వాత ఇట్లా మొత్తం దానికి ఇంకా బ్రాంచెస్ అయితే వస్తాయి. మనం కట్ చేసినాక సైడ్ లో వస్తాయి అటు ఇటు. ఇప్పుడు ఇది మంచిగా అవుతాయి. ఇట్లా మొత్తం రౌండ్ షేప్ లో అవుతుంది. ముందైతే దీన్ని కలుదాము, దాని తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు కట్టెనికైతే మనకి ఒక తాడు కావాలా. ఇంకా కట్ చేసినకైతే ఒక కత్తి అన్న, ఒక సీజర్ అన్న ఏదన్నా కావాలి. అది చిన్న ఉంటది కాబట్టి ఒక సీజర్ అన్న నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి చూద్దాం మనం. ఇప్పుడే ఒక చాకు, ఇంకొక దారం అయితే తీసుకున్నా. ఇప్పుడే నేను ఒక చాకు, ఇంకొక దారం అయితే తీసుకున్నా. దీన్ని కట్టేద్దాం. కట్టిన తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయి, ఇవి అయితే కట్ చేయద్దు. ఇక్కడ ఇవి ఫ్లవర్స్ అవుతాయి. ఇప్పుడు కట్ చేస్తే, అందుకని ఎక్కడైతే మొగ్గలు లేవో అక్కడనైతే కట్ చేద్దాం మనం. పక్క నుండి పోతున్నాయి అన్ని పిట్టలు అయితే. ఇక్కడ చాలా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీద ఉన్నాయి అన్ని పక్క పక్కన అయితే ఉన్నాయి. చప్పుడు నాలుతున్నా, చప్పుడు అయితే నాలుతుంది. ఇంకా ఈడ చూడండి, ఇప్పుడే ఈడ కట్టేసిన. ఇంకా ఈడ సర్కిల్ గా మొత్తం కట్టేసిన. ఇది చెట్టు అయితే చూడండి మొత్తం సర్కిల్ గా. ఇంకా మొత్తం మీదనైతే ఏం కట్ చేయలేను. ఇంకా ఈ చెట్టు మాత్రం మొత్తం వైట్ కలర్ లో ఫంగస్ అయితే వాళ్తుంది. ఫంగస్ దీన్ని ఏమో అంటారు. ఇదైతే అవుతుంది. ఈ చెట్టుకి ఈడ ఉండే ఇప్పుడే మొత్తం వైట్ కలర్ లో, మొత్తం వైట్ లో మొత్తం ఎట్లనైతే అవుతుంది. ఇప్పుడు చూపెట్టినగా దాని గురించి ఏమన్నా మీకు ఏమన్నా సొల్యూషన్ ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి ఎవరన్నా. ఇది ఏంది అసలు, ఇది ఎట్లా పోతుందో. లేకుంటే నేను యూట్యూబ్లో కూడా చూస్తా. ఇప్పుడు యూట్యూబ్లో చూసి అది ఎలా పోతుందో చూద్దాము. ఒకసారి గూగుల్లో సెర్చ్ కొద్దాము ఒకసారి అది ఏందో అని. దాని తర్వాత చూద్దాం. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది కావచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీదనైతే ఊకున్నా, ఇటు పక్క ఇది మీద ఊకున్నా. ఇటు అటు ఇటు రోడ్ ఉంది, ఇటేమో మా ఇల్లు ఉంది. ఈడనైతే ఊకున్నా. ఇవన్నీ సామాన్ అవుతున్నాయి, ఇవన్నీ తీసేస్తారు ఇంకా రేపన్నా ఎల్లుండనా. ఇప్పుడైతే ఈ వ్లాగ్ కింద నచ్చితే లైక్ కొట్టండి. ఈ వ్లాగ్ కింద చలబాయి. చెట్టు ఎత్తుకోయి చెట్టు వెళ్తాడంట. ఇప్పుడు పట్టుకోతుండు. అటు మా ఫ్రెండే మనీష్ చరణ్ అటు పోతుండు.